ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు జీకే న్యూస్. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నాగబాబు పర్యటించారు. ఇందులో భాగంగా కుమారపురంలో గోకులం గ్రాండ్లో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం గొల్లప్రోలు ప్రాంతంలో అన్నం దొర పట్టాభి రామయ్య నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అన్నం దొర పట్టాభి రామయ్య నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్లును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5 మ్యాన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పేడం దొరబాబు, ఓదూరి కిషోర్, పట్టుని ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మీడియాతో మాట్లాడుతూ ఎంతో మందికి వృత్తిని కల్పిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ యాజమాన్యం మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని కుటుంబాలకు వృత్తిని కల్పించాలని తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధిని చేస్తోందని, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభివృద్ధి చేయడంలో ఎంతో మంది ఉన్నారని, పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అని, పిఠాపురం ఆయనకు తిరుగులేనిదని, అలాగే ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలోనే మరలా ప్రజాసేవలో బిజీ అయిపోతారని తెలిపారు. దానికి ఆయన అంగీకరించి తన శరీరాన్ని పెంచి పడుకున్నాడండి. అప్పుడు శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం బ్రహ్మగారు, పాదాల దగ్గర ఈశ్వరుడు. ఆయనతో ఏం చెప్తారంటే 7 రోజులు యజ్ఞం చేస్తాం, 7 రోజులు కూడా కదలకూడదు, ఏదైతే సంహరించవలసి వస్తుంది. ప్రతిరోజు తెల్లవారుజామున కోరుతూ ఉంటుంది. అలా లెక్క పెట్టుకుని 7 రోజులు పూర్తి అయితే లేవాలి షరత పెట్టారండి ఆయనకి. ఆ రోజులైనా సరే లేవరు, అలా పడుకున్నట్టండి ఆయన. ఇంకా शांतं मद्भासरस्थं शशिधरमग्रं पञ्चरत्नं नेत्रं शूलं पद्यञ्जगभ्यं मकरमवैरुद्धसरारे भान्तं नाहं वासन्तकल्यां प्रजपदमहाये नानालङ्कारुत्तमस्थगणकमहादेश क्षेमस्थैर्यधैर्यविजयाभयाय आरोग्यैश्वर्यानोपरिसन्नु ప్రతిరోజు కూడా ఉదయం చిల్లి ఆయుషూక పారాయణ, తర్వాత హోమములు, అంగమాత అమ్మవారికి అభిషేకమైంది. మొట్టమొదటి రోజు హోమం చేసాం సరే, 4 రోజులు జపాలు చేసి ఈ రోజు కూడా పూర్వం శ్రీమాన్ గోత్ర సంపూర్ణ శరీర ఆరోగ్య దీర్ఘాయు ప్రాప్తిరస్తు. చెప్పండి దేవదేవ బ్రహ్మాగరాగద్భవ ధాన్యం బలం వర్షం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః శ్రియమే భావరుద్ధే सीते भाते धनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य सीतो भातः क्षेममे भावरुन्धे
ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆదరానేశ్వరి సమేత ఉప్పుడేశ్వర గురు దత్తా అట్టేరావు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ రైస్ ఇండస్ట్రీ 4వ సార్ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం ఎలా ఉంది సార్ ప్రస్తుతం? 4-5 నుంచి 1 వీక్ లోపల విధులు సార్ రాజకీయ సార్ రాష్ట్రంలో కూటమి పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో సార్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మంచి సమన్వయంతో మంచి అవగాహనతో పనిచేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి చాలా ఎఫిషియెంట్గా ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా వాళ్ళందరి మధ్య అద్భుతంగా సమన్వయం. అందరూ కూడా వాళ్ళ కొనసాగాలో పట్టేవారు చేసే పోయి ఫాలో. సార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి ఏ విధంగా ఏమైంది ఆల్రెడీ చెప్తే బాగుంది. సార్ మీ నోట్లో ఎంతండి సార్? డేటా ఉండాలి నా దగ్గర. చాలా చేశారు పిఠాపురం వాళ్ళు దానికి ఏదైతే ఇంతవరకు రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఏ రాజకీయ ప్రతినిధి కానీ దాని మీద చర్య తీసుకున్న ప్రసక్తి సందర్భం లేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పనిలో ఉన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి ఎన్నో అంటే 2 సంవత్సరాలు పిఠాపురం 600 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. రోడ్ల మీద కానీ వివిధ కార్యక్రమాలు, గోశాలలు కానీ బస్సుల కోసం తాగడానికి నీరు కానీ ఇంకా ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో అవి 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. అండ్ ముఖ్యంగా పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ప్రత్యేక అధికారులు పెట్టి ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేం చేయాలో ఆయన ముందుకు తీసుకెళ్ళారు. ముందుకు పోతుందని మేము శుద్ధగట్ట ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు మీ ముందు 100 పెట్టారు వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. దాన్ని చేసుకోవాలి. ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. కరెక్ట్ చేస్తారు. 600 కోట్లు చేస్తారు కాబట్టి ఇవి కూడా చేస్తారు. సార్ కూటమి కలయికకు పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన రోల్ ప్రదర్శించారు. కూటమి కలయిక వచ్చింది, వైసీపీని ఓడించారు. అటువంటి కూటమి కలయిక నేత వహించిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి కలయిక కొంచెం అయితే నేను మాట్లాడుతున్నాను పెద్ద స్థాయిలో నాయకులు అందరూ కూడా నిర్ణయించుకొని వాళ్ళు తీసుకుని నిర్ణయం తప్ప మేము మా అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి వాటికి క్రమశిక్షణకి పనిచేసేవాళ్ళం తప్ప అవి వ్యతిరేకించే వాటికి ఎదురు తిరిగి చేసేవాళ్ళం కాదు. మా నాయకులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆచరించాం. మేము క్రమశిక్షణకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పట్టాభిరావు గారు మొన్న లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఇచ్చారు. అండ్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది ఇక్కడ. దాంతో ముఖ్యంగా ఇది మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. సో ఏదన్నా ఇలాంటి ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఈ పిఠాపురం ఇవ్వడం మా మానవాళి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని స్టేట్లో డిప్యూటీ సీఎంగా నిలబెట్టినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం. సో అందుకని యాక్చువల్గా ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉందన్నప్పుడు నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. రెండోది ఏంటంటే ఇలా వచ్చిన సందర్భంగా మా కార్యకర్తలు ఎలాగో మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళు ప్రేమించేటువంటి జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు వీళ్ళందరితో ఒక ఆత్మీయ సమావేశం కూడా కొంచెం క్లుప్తంగా ముగించి ఓపెనింగ్ వచ్చింది. చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్. 10 మందికి ఉపయోగపడేలాగా రైతులకి, ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకి ఈ సాయ శక్తులను మీరు ఇవ్వండి.
మీరు వచ్చినందుకు మీరు తిరిగి మాకు చేసేది అదే మీరు ఎంతమందికి ఇస్తే మేము సంతోషపడతాం. అండ్ ఎంతోమంది రైతులకి చాలా మంచిది, చాలా సంతోషం. ఇలాంటి ఎన్నో రావాలి. ఇంకా పిఠాపురం డెవలప్మెంట్ మీరు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. ప్రజల కోసం ఏదైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు మీరు ముందుకు వచ్చి పనిచేయండి. మీ మీద నమ్మకంతో నేను వచ్చాను, మీరు అలా చేస్తారని నమ్మకంతో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయండి. మీకు అందరికీ అండగా థ్యాంక్ యూ.